Express, an international courier service. నటసింహం నందమూరి బాలకృష్ణకి కోపమొస్తే ఎలా ఉంటుంది? ఇంకెలా ఉంటుంది? ఎవడో ఒకడు పనైపోయినట్టే. చిన్న విషయాలకే బాలయ్యకి కోపం నషాళానికెక్కేస్తుంది. అలా బాలయ్యకు కోపం నషాళానికెక్కేస్తే అంతే సంగతులు. ఈ విషయం సినీ పరిశ్రమలో చాలామందికి తెలుసు. ముఖ్యంగా బాలయ్య చేతిలో దెబ్బలు తిన్న చాలామందికి అనుభవమే. అభిమానులు అప్పుడప్పుడు బాలయ్య చేతి దెబ్బ రుచి చూసేస్తుంటారు. లేదంటే వారి చేతుల్లో ఉన్న ఫోన్లు పచ్చడైపోతుంటాయి. ఇక అసలు విషయానికొస్తే బాలయ్య తాజాగా తన అసిస్టెంట్ మీద చేయి చేసుకున్నాడు. బాలయ్య కేవలం సినీ నటుడు మాత్రమే కాదు, రాజకీయ ప్రముఖుడు కూడా. దురదృష్టవశాత్తు ఆ ఇంగితం ఆయనలో కనిపించదు. అసహనమే వీరత్వం అనుకోవడం బాలయ్యకే చెల్లింది. తెలుగు మీడియా అంత ఎక్కువగా ఈ విషయాన్ని కవర్ చేయలేదు, కానీ నేషనల్ మీడియా బాలయ్య తీరుని కడిగిపారేస్తోంది. దాంతో బాలయ్య బావ చంద్రబాబుకి కొత్త తలనొప్పి మొదలైంది. నంద్యాల ఉప ఎన్నిక వేళ బాలయ్య తీరు చంద్రబాబుకి తిప్పలు తెచ్చిపెడుతోంది. గతంలో మహిళలపై బాలయ్య చేసిన వివాదాస్పద వ్యాఖ్యల్ని, ఓ అభిమాని ఫోన్ని లాక్కుని బాలయ్య నేలకేసి కొట్టిన వైనాన్ని, తాజాగా అసిస్టెంట్ మీద చెయ్యి చేసుకున్న తీరుని నేషనల్ మీడియా ప్రస్తావిస్తుంటే ఇవన్నీ పార్టీకి సంకటం తెచ్చిపెడతాయని చంద్రబాబు తెగ ఫీలైపోతున్నారు. సోషల్ మీడియా ఆ స్థాయిలో బాలయ్య ఘనకార్యాల్ని ప్రస్తావిస్తూ ట్రాల్ చేస్తున్నారు నెటిజన్లు. అదేదో అనుకోకుండా జరిగిన ఘటన అనో, సరదా సన్నివేశమనో బాలయ్య తరపున ఓ వివరణ వస్తుంది తప్ప క్షమాపణ అడిగే ప్రసక్తే ఉండదన్నది ఇన్సైడ్ సోర్సెస్ కథనం. అంతే మరి, అక్కడున్నది నటసింహం బాలయ్య మరి.